మన రాజమహేంద్రలో ఉన్నటువంటి వారసత్వ సంపదని కాపాడాలనే ఉద్దేశంతో రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు చాలామంది కలిసి కృష్ణకుమార్ గారు కన్వీనర్గా, నేను ఆర్గనైజర్గా, మన సంజీవరావు గారు, మన బలరామ నాయుడు గారు, అలాగే మన ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ సారథి, ఇలాగా మన మద్దూరు శివసుబ్బారావు గారు మన లీగల్ అడ్వైజర్గా, సుమారు ఒక 20 మంది, మానస రామారెడ్డి గారు కూడా మెంబరు, వీళ్ళందరూ ఒక 20 మందితో కలిసి ఈ వారసత్వ సంపదని పరిరక్షించాలని చెప్పి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ అని ఏర్పాటు చేయడం జరిగింది. మన రాజమండ్రిలో వారసత్వ సంపద అనేది చాలా ఉంది. ఇప్పుడే ఈరోజు ఈ వారసత్వ సంపద విజ్ఞాన యాత్ర అని చెప్పి ప్రారంభించాం. దీని ద్వారా రాజమండ్రిలో ఉన్నటువంటి వారసత్వ సంపద అంతా కూడా రాజమండ్రి నగరం చుట్టుపక్కల చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా చూపించాలని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా ఉచిత బస్సులు ఏర్పాటు చేసి ఈ వారసత్వ సంపద చూసిన తర్వాత వాళ్ళ ఇంటికాడ మళ్ళీ స్కూల్ దగ్గర దింపడానికి బస్సులు కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వారసత్వ సంపద రాజమండ్రిలో చాలా ఉంది. మన దామర్ల ఆర్ట్ గ్యాలరీ కానివ్వండి, రాళ్ళబండి మ్యూజియం కానివ్వండి, అలాగే మన నేదురూరు గ్రంథాలయం కానివ్వండి, గౌతమి గ్రంథాలయం కానివ్వండి, వీరేశలింగం గారి యొక్క పురమందిరం కానివ్వండి, వీరేశలింగం గారి హౌస్ కానివ్వండి, లేకపోతే కాటన్ దొర గారి యొక్క మ్యూజియం కానివ్వండి, కాటన్ దొర గారి కుమార్తె వాళ్ళ చనిపోయిన సమాధులు కానివ్వండి, ఇలా రాజమండ్రిలో పురావస్తు మన హైవలాక్ బ్రిడ్జి దాన్ని కూడా ఇంకా చాలా డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే చిత్రాంగి ప్యాలెస్ దగ్గర నుంచి ఒక గుహ తెలుగుగా పెద్దాపురం దగ్గర ఉన్నటువంటి పాండవుల మెట్ట వరకు కూడా ఒక గుహ ఉందన్నారు, దాన్ని కూడా మనం చూసొచ్చాం, అది కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన రాజమండ్రి సరౌండింగ్ లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ తెలియాలి, వాళ్ళందరూ వీటి గురించి తెలుసుకోవాలని చెప్పి మనం ఒక ఈ విజ్ఞాన యాత్ర అని చెప్పి పెట్టడం జరిగింది. దానికి కావాల్సిన ఫ్రీ బస్సులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా త్వరలోనే మన కృష్ణకుమార్ గారు, సారథి గారు, ప్రెస్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం వారసత్వ సంపదని ఒక బుక్ కూడా త్వరలోనే, అతి త్వరలో బుక్ కూడా ఈ కమిటీ మెంబర్స్ అందరి యొక్క పేర్లు ఫోటోలతోటి ఒక బుక్ కూడా త్వరలోనే రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఈవేళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రిజిస్టర్ గారు అయినటువంటి జి సుధాకర్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు అయినటువంటి వాసుదేవరావు గారు ఇద్దరు కూడా రావడం జరిగింది. వాళ్ళిద్దరు రావడం చాలా అదృష్టంగా భావించడం. ఎందుకంటే డివి గారు మీటింగ్లు అనౌన్స్ చేశారు, రాజమండ్రి చుట్టి సరౌండింగ్ లో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూట్స్ అంటే స్కూల్స్ అందరికీ కూడా వచ్చి కంపల్సరీగా ఈ వారసత్వ సంపదను చూడాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే రిజిస్టర్ గారు కూడా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన పిల్లలందరికీ కూడా మా బస్సులో తీసుకొచ్చి కంపల్సరీగా ఇవన్నీ విజిట్ చేసేలాగా మేము ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. వారిద్దరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారసత్వ సంపద ప్రోగ్రెస్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లి రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ వారసత్వ సంపద గురించి తెలియజేసి వాటిని కాపాడుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ వారసత్వ సంపదకి టీచర్లు అందరూ కూడా సహకరించి మన విద్యార్థులందరినీ కూడా ఇక్కడ తీసుకు చూపించడానికి మరి డిఈఓ గారు కూడా సహకరించడం జరిగింది. పూర్వం అయితే ప్రతి సంవత్సరం కూడా ప్రతి స్కూల్ నుంచి కూడా ఎక్స్కర్షన్ పెట్టేవారు. ఆ ఎక్స్కర్షన్లో ఏంటంటే ఒక్కొక్క స్టాండర్డ్ కుర్రోళ్ళకి ఒక్కొక్కటి లాకులు కాడ నుంచి మొదలెట్టి అసలు నావిగేషన్ సిస్టమ్ ఏంటి, ఏ రకంగా వెళ్తుంది, పడవలు ఎలా వెళ్తాయి, పడవలు ఎలా బయటకు వస్తాయి అనేది లాకుల దగ్గర తీసుకెళ్ళి చూపించేవారు. ఆ తర్వాత ఆనకట్ట ఎలా కట్టారు, అది ఫ్లడ్స్ వస్తే ఎలా ఉంటాయి, దాన్ని మళ్ళీ ఆ షట్టర్స్ ఎలా నిలబడతారనేది కూడా చూపించేవారు. ఇంకా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పటికి షుగర్ ఫ్యాక్టరీ తీసుకెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ, అలాగే పేపర్ మిల్లు కూడా మరి దీన్ని చూపించి దీన్ని అసలు ఏ రకంగా పేపర్ తయారవుద్ది, ఏ రకంగా షుగర్ చెరుకు నుంచి మొదలుకొని షుగర్ వరకు ఎలా తయారవుతుంది అనేది పిల్లలందరికీ కూడా చూపించడం జరిగేది. మరి ఈనాడు ఎడ్యుకేషన్లో అటువంటి ఏమీ లేవు. లేకపోయినప్పటికీ ఇవాళ ఈ కమిటీ ద్వారా మరి కొత్త ఒరవడి సృష్టించినందుకు మరి టీచర్లు అలాగే డిఓ అందరూ కూడా సహకరించి మరి ప్రతి సంవత్సరం కూడా పిల్లలందరికీ కూడా ఏదో ఒక నెలలో వాళ్ళందరికీ తీసుకెళ్ళి ఈ వారసత్వ సంపద ఇవన్నీ చూపించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. కారణం ఏంటంటే మొన్న మోడీ గారు అయోధ్య గురించి అని చెప్పేసి సముద్రం కిందకు మునిగిపోయిందని చెప్పి ఆయన సాహసం చేసి కిందకి వెళ్ళి ద్వారకాని తీసుకెళ్ళి ఆయన చూసి
అదంతా కూడా ప్రజలకు తెలిసేలాగా ఒకప్పుడు ద్వారక ఎలా ఉండేది, ఈ సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెప్పేసి మనకు తెలియదు కూడా ఆయన తెలియజెప్పడం జరిగింది. అలాంటి వారసత్వ సంపదలు ఇక్కడ చుట్టుపక్కల కూడా మన రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరిలో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా ఏమన్నా ఉండుంటే మేము కూడా అవి కూడా ట్రేస్ అవుట్ చేసి దాన్ని అంతా కూడా ఇక్కడ మన సుబ్రహ్మణ్యమాయలో ఉన్నటువంటి స్క్రీన్ని కూడా రోజు కూడా ప్రదర్శించే ఏర్పాట్లు కూడా చేయడం కోసం చెప్పడం జరిగింది. దానికి కమిషనర్ గారు కూడా తప్పకుండా చేద్దామని చెప్పి సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ దీన్ని ప్రారంభోత్సవం చేసినందుకు అలాగే రిజిస్ట్రార్ గారికి, డిఈఓ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అభివందనలు, ఆశీస్సులు. ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేసిన విశ్వేశ్వరరెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, పెద్దలందరికీ, నాయుడు గారు అందరికీ అభినందనలు, నమస్కారాలు. మాట్లాడే ఓపిక లేదు, కానీ మిమ్మల్ని చూస్తే కొంచెం ఉత్సాహం వచ్చో 2 ముక్కలైనా చెప్పాలండి. చరిత్ర గురించి ఇవన్నీ చెప్పను. మీ అందరికీ 10th క్లాస్ వరకు, కనీసం ఇంటర్మీడియట్లో ఉందో లేదో నాకు తెలియదు, 10th క్లాస్ వరకు హిస్టరీ అన్నది ఒక కంపల్సరీ సబ్జెక్ట్ అనుకుంటున్నాను. అవునా? మీ అందరికీ హిస్టరీ ఉందా? చరిత్ర క్లాస్ పేపర్ ఉందా? ఎగ్జామినేషన్ ఇది ఉంటుందా? ఏంటి ఎవరు మాట్లాడరేమో స్టూడెంట్స్? సోషల్ సైన్స్ అన్నారా ఇప్పుడు? హిస్టరీ అన్నది లేదా సబ్జెక్ట్ అసలు? గట్టిగా చెప్పబోయా, పెద్దవాడు అవుతావు తర్వాత ఏంటో. అంటే మేము చదువుకున్న రోజుల్లో ఒక 60 ఏళ్ల క్రితం హిస్టరీ అని తప్పనిసరిగా ఉండేది ఒక పేపర్. 12th క్లాస్ వరకు ఉండేది. ఏదో చరిత్ర పాస్ అవ్వాలనే ఉద్దేశంతో చదువుకున్నాం, అంతకన్నా మించి అందులో ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఇప్పుడు ఇంత వయసు వచ్చేక మట్టుకు చాలా తప్పు చేశానని గుర్తించాను. మన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేనికయ్యానంటే ముఖ్యంగా దేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర మాట ఎలా ఉన్నా మనం ఉన్న పరిసర వాతావరణాన్ని, మన ఊరు గురించి, మన పెద్దల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే మనం మంచి నడవడికతో ముందుకు ఇంకా అభివృద్ధి చెందడానికి ఏం చేయగలుగుతాం అని ఆలోచన తెచ్చుకోవడానికి. రాజమండ్రిలో ఉన్న మన రాజమండ్రి హిస్టరీ దాని గురించి 10 మందికి తెలియపరచడానికి విశ్వేశ్వరరెడ్డి గారు, విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళందరూ ఏకతాటి మీదకి వచ్చి కష్టపడుతున్నారు అని అంటే మీ అభివృద్ధి గురించని, వేరే ఉద్దేశంతో కాదు. రాజమండ్రి అసలు ముందు మన ఊరు చుట్టుపక్కల మన ఊర్లోనూ తెలుసుకుని దాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి ఏ రకంగా అభివృద్ధి చేసిందన్న తెలుసుకుంటే ఉత్తరోత్తర మీరు ఈ ఊరికి ఇంకా ఏం చేయగలరు అన్నది ఆలోచించడానికి ఒక స్టెప్ వేసిన వాళ్ళు అవుతారు. ఎందుకన్నా నేను చెప్పదలుచుకోలేదు. ఈ నేదునూరి గంగాధరం స్మారక జానపద దీనికి నాకు ఒక రకమైన సంబంధం ఉంది. ఒక లీడర్ గారుగా దాన్ని అక్కడ కదలకుండా, ఇక్కడి నుంచి ఈ లైబ్రరీ కదలకుండా ఇక్కడ ఉంచేలాగా ఆవిడ మేనేజ్మెంట్లో, అంటే గంగాధరం గారి కుమార్తె మేనేజ్మెంట్లో ఇది ఉండేలాగా ఒకప్పుడు ప్రభుత్వంలో కొంతమంది దీన్ని ఇక్కడి నుంచి చేద్దాం అన్నప్పుడు దానికి అడ్డుపడి ఇక్కడ ఉండేలా చేసినందుకు నేను చాలా ధన్యుని అనుకుంటున్నాను. దామెర్ల ఆర్ట్ గ్యాలరీ గురించి చాలా పెద్దలు మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక 30-40 ఏళ్ళ నుంచి వింటున్నాను. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఏదో చేస్తా ఉంటున్నారు, కానీ ఎవరు చేసింది లేదు. పెద్దవాళ్ళు ఏమీ చేసింది లేదు. ఇప్పుడే వింటున్నాను దీనికి మున్సిపల్ కమిషనర్ గారు ₹1 కోటి శాంక్షన్ చేశారని. అసలు ఈ గ్యాలరీ, ఈ బిల్డింగ్ రాజమండ్రిలో ఉన్నదానికి ఇది సరిపోదు. ఇంకా చాలా పెద్ద బిల్డింగ్ కట్టాలి. కారణం ఏంటంటే చాలామంది ఆర్టిస్టులు వస్తున్నారు. మా బ్రదర్ ఇందాక కుమార్ గారు చెప్పారు, తల్లో రెన్యూ చేయిస్తాను చిత్రకళా నికేతన్ పెట్టి రాష్ట్రంలో ఒక 40 మంది చాలా నిష్ణాతులైన ఆర్టిస్టులు తీసుకుని వచ్చి 3 సార్లు క్యాంపులు రన్ చేశాం మీలాంటి స్టూడెంట్స్కి, వేరు డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్లో నేర్చుకోవడానికి అని చెప్పి. అంతా ఫ్రీగా వర్క్షాప్లు అవి అరేంజ్ చేశాం. రాజమండ్రిలోనే చాలా మంచి పిల్లలు, చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. వచ్చే వాళ్ళకి తగిన ఎంకరేజ్మెంట్, తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇవ్వాలి. రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టిస్టులు వేసే పెయింట్లు ఎక్కడో చోట 10 మందికి చూపెట్టేలా ప్రదర్శించాలి. ఆ ఎగ్జిబిషన్లు పెట్టాలంటే చాలా స్పేస్ కావాలి. ఇప్పుడు ఇది ఉన్నది సరిపోదు. ఈ ఒకదానికొకటి దుప్పట్లు వేసేసి కట్టలు కట్టేసి పక్కన పడేసి పాడు చేస్తున్నారు. ఆ ఆలోచన ప్రభుత్వాధికారులకు కానీ నాయకులకు కానీ వాళ్ళకి లేదు. ఇప్పుడు మీరు కూడా మీ ఇళ్లలోనూ అన్నింటినీ అందరికీ ఎంకరేజ్ చేసి అటువంటి స్థలాన్ని సంపాదించి చాలా పెద్ద బిల్డింగ్ ఒకటి, ఒక కనీసం ఒక 20,000 అడుగులు చాలా మినిమం ఉండాలండి ఎగ్జిబిషన్లు పెట్టుకోవడానికి అన్నది. అది ఉన్నట్టయితే ఏంటి, ఇప్పుడు ప్యారిస్, ఇంకా లండన్ ఇలాంటి చోట్ల, న్యూయార్క్లోనూ పెద్ద ఆర్ట్ గ్యాలరీస్ అని ఉంటాయి. దానికి చాలా విలువ ఉంటుంది. ఆ గ్యాలరీలో అసలు మీరు వేసిన బొమ్మ పెట్టారనంటే కొన్ని $1,000 $1,000 $1,00,000 వస్తాయి.
దానికి విలువ అటువంటిది. అటువంటి గ్యాలరీ రాజమండ్రిలో మరి దామెర రాజారావు లాంటి వారు, అమరావతి లాంటి వారు గొప్ప ఆర్టిస్టులు ఉండి చేసిన దీంట్లో రాజమండ్రికి అసలు గుర్తింపు లేదు. కారణం మెయిన్ తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇవ్వకపోవడం. సో పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దల్ని, ఈ సభాపూర్వకంగా ఊళ్ళో పెద్దల్ని కూడా నేను రిక్వెస్ట్ చేసేది, ఉత్తి రామారావు ఆర్ట్ గ్యాలరీ ₹1 కోటి వేసి దాన్ని సున్నం వేయడం అది సరిపోదు నా దృష్టిలో. అయితే చాలా పెద్ద గ్యాలరీ లాంటిది రావడానికని పాటుపడమని నేను కోరుతున్నాను. వీరేశలింగం టౌన్ హాల్ ఉంది, దాన్ని ఏదో కొంత బాగు చేశారు, ప్రభుత్వం వారు కొంత డబ్బు ఇచ్చారు. దాన్ని ఈ నాటకానికి కానీ లేకపోతే ఇటువంటి కార్యక్రమాలకి ఉత్తినే ఉపయోగించుకోవడానికి తగ్గ ఏర్పాటు చేస్తున్నాము. త్వరలో పిల్లలందరూ కూడా మీలో మీరే ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇటువంటి మీటింగ్లు. అవి పెద్దవాళ్ళ సహాయం లేకుండా. మీరు అందరూ కూడా యూట్యూబర్స్ అనుకుంటాను, అందరూ రోజు ఇలా అనుకుంటూ ఉంటారు క్లాసుల్లోనూ ఇంట్లోనూ. అందరూ అది తెలిసిన వాళ్ళే. మీరు మా జనరేషన్ కన్నా చాలా చాలా ముందుకున్నారు. మీకున్న నాలెడ్జ్, మీకున్న ఇన్ఫర్మేషన్ వేరు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో చాలా త్వరలో తెలుసుకోవచ్చు. ఏదో కార్టూన్లు అవి సరదాగా చూడడం వరకు పర్వాలేదు, కానీ నాలెడ్జ్ సంపాదించడానికి ఉపయోగించి మన రాజమండ్రి యొక్క ప్రతిష్టని 10 మందికి తెలియజేయడానికి వీలుగా ఇప్పుడు ఇవాళ నాంది వేసి అనుకుని మీరు రాజమండ్రి హిస్టరీ గురించి, ఇక్కడ ఉన్న ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల గురించి మీ యూట్యూబ్లోనూ, మీ యొక్క వాట్సాప్ మెసేజ్ల్లోనూ వాటిలోనూ పెట్టి బాగా స్ప్రెడ్ చేసి మీరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమని చిన్న సలహాగా ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రెడ్డి గారికి, కుమార్ గారికి ధన్యవాదాలు. విన్నందుకు మీకు ధన్యవాదాలు. సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఓల్డ్ బ్రిడ్జి, మరి చిత్రాంగి గెస్ట్ హౌస్, ఇలాంటివి ఎన్నో అపురూప కళాఖండాల నిలయం ఈ రాజమహేంద్రవరం. ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ మాన్యుమెంట్స్ మాట. ఇలాంటివన్నీ చాలా అరుదు, మీరు ఎక్కడ చూడలేరు. అందువల్ల ఇవి అసలు మన ఊళ్ళో ఉన్నట్టే మీకు తెలియదు. అందువల్ల ఈ ప్రక్రియ, ఈ ఇనిషియేషన్ ప్రతి పిల్లలకి కూడా, ప్రతి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి కూడా ఇవన్నీ రాజమండ్రి వారసత్వ సంపద ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి విశ్వేశ్వరరెడ్డి గారు, ఇంకా ప్రముఖ నగర పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇలా తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి ఇప్పుడు మరి దామెర రామారావు గారు ఆర్ట్స్ గ్యాలరీ. అది ఎప్పుడో ఓల్డ్ ఆర్ట్స్, వారి గురించి భక్తులు చెప్పారు. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చాలా చిన్న వయసులో ఆయన చనిపోతే ఆయనకి ఆ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గారు చేతునిస్తే ఆయన డిగ్రీ కోర్సులో 3rd ఇయర్లో ముంబైలో జాయిన్ అయ్యారు. అంత మహాజ్ఞాని ఆయన వేసినటువంటి అపురూప కళాఖండాలు దీంట్లో పొందుపరిచారు. అలాగే గ్రంథాలయం, మరి గ్రంథాలయం గురించి కూడా నేను మొదటిసారి విన్నాను. నేదునూరు వారి జానపద వాంగ్మయ కుటీరం, ఇవన్నీ కూడా వారు చెప్తూ గొబ్బెమ్మలప్పుడు పాటలు, కోత కోసేటప్పుడు పాటలు, ఆడబడుచుని పంపించేటప్పుడు, ఇలాంటివన్నీ ఆ రోజుల్లో చాలా వాళ్ళ శ్రమని మర్చిపోవటం కోసం, లేకపోతే ఆ దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని వెలికి తీయటం కోసం అనేక రకమైనటువంటి పాటలు పాడేవాళ్ళు. అలాంటి యొక్క జానపద దీనికి నేదులూరి గంగాధరం గారి స్మారక ఉంది. దాన్ని కూడా మీరు అందరూ కూడా చూడాలి, వాటి యొక్క విశిష్టం తెలుసుకోవాలి. అన్నిటికన్నా నాకు నచ్చిన ముఖ్యమైన అంశం, ఇది మ్యాండేట్ చేయాలి. ప్రతి పిల్లలకి దీని గురించి తెలియాలి. రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ రాజమహేంద్రవరంలో ఉన్న ప్రతి స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్ అవనివ్వండి, ప్రైవేట్ స్కూల్ అవనివ్వండి, ఒక ఎయిడెడ్ స్కూల్ అవనివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మ్యాండేట్ చేసి, ఇది ఒకటే కాదు ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు డిఓ గారు చెప్పారు చాలా విషయాలు, ఇంకా నాకన్నా తెలియదు. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పురాతన దేవాలయాలు, ఇలాంటి పురాతనటువంటి మ్యూజియంస్, ఇలాంటివన్నీ చూడాలి. పిల్లలు చరిత్ర గురించి మీకు తెలియాలి. ఎందుకంటే ఏదో ట్రెడిషనల్గా మీరు చదువుకోవటం, ఇంగ్లీషు, తెలుగు ఇవే చదువుకోవటం. మన దేశ చరిత్ర, మన రాష్ట్ర చరిత్ర, మన నగరం చరిత్ర, రాజమండ్రి పరిసరాల చరిత్ర, ఇవన్నీ కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఒక అచ్చు యంత్రం గురించి ఇందాక ఆయన చెప్పారు. ఇప్పుడంతా సింపుల్గా కంపోజ్ చేసి ప్రింట్ చేస్తున్నారు ఒక కమాండ్తో. ఈ రోజులు అలా కంపోజ్ చేసి అచ్చు వేసేవాళ్ళు ఇలా ఒక యంత్రం ద్వారా. అలాంటి రోజుల నుంచి ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్కి వచ్చినాము. కానీ ప్రతి ఒక్క పిల్లలకి, ముఖ్యంగా చదువుకునే పిల్లలకి, ఎందుకంటే మీరు చదువుకునే రోజుల్లో ఇవన్నీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్గా అలా రకరకాల వీటి గురించి అడుగుతూ ఉన్నారు, మీకు ఇంకా తెలియదు వీటి గురించి. అందువల్ల
వీటి గురించి తెలుసుకోండి. నేదునూరు వారు ఎందుకంటే ఎంతో కంట్రిబ్యూట్ చేశారు రాజమండ్రికి, అలాంటి వారి పేరుతో ఈ చూసుకున్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైన నాకు సంతోషం కలిగిన విషయం ఏంటంటే ఈ పెద్దలందరూ కలిసి వెళ్ళి అడిగినప్పుడు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు దీని డెవలప్మెంట్ కోసం ₹1 కోటి శాంక్షన్ చేశారని విన్నాము. చాలా సంతోషం. సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అలాంటి ప్రక్రియ చేయాలి, ఎందుకంటే దీన్ని కాపాడాలి, ఈ సంపదని కాపాడాలి. అది ఒక మంచి ఉద్దేశంతో వారు స్పందించి చేసినందుకు చాలా సంతోషం. అది అభినందనీయమైన విషయం. ఎందుకంటే మీరు కూడా తెలుసుకోవాలి, కాటన్ గారి గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే వారి మ్యూజియంస్ ఆల్రెడీ స్థాపించారు. వాళ్ళు వేసిన ప్లాన్స్ ఆ రోజుల్లో రవాణా సదుపాయాలు లేని ఆ రోజుల్లో చేసినటువంటి ఈ ప్రయత్నాలు, ఆయన చేసినటువంటి ఈ కంట్రిబ్యూషను, ముఖ్యంగా ఈ నందీశ్వరుడి గురించి చెప్పారు. నంది ఈ రోజుల్లో మంచి మిషనరీ ఉంది నగిషి చేయడానికి. ఆ రోజు ఏమీ లేని పాత రోజుల్లో దాదాపు 200, 300, 400 కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ నిర్మించినటువంటి ఈ దేవాలయాలు, ఆ నందీశ్వరి విగ్రహాలు మరి ఈ రోజున చేయటం ఈజీ. ఆ రోజుల్లో ఏ సదుపాయాలు లేని ఆ రోజుల్లోనే మరి శిల్పులు చెక్కారంటే వాళ్ళు చాలా అభినందన. ఇలాంటి వాటిని చూసి మీరు ఇన్స్పైర్ అవ్వాలి. నేను ఎలాంటివి చేయగలను, ఎలాంటి కనీసం చూసే అదృష్టం నాకు కలిగింది అని మీరు ఇన్స్పైర్ అవ్వాలి. మరి ఈ ప్రక్రియలో విశ్వేశ్వరరెడ్డి గారు మరి పెద్దలందరూ తీసుకున్న నిర్ణయాన్ని నేను అభినందిస్తూ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి సార్ చెప్పినట్టు మేము కూడా కొత్తగా జాయిన్ అయిన ఫ్రెషర్స్కి ఇది గతంలో ఉన్న మాదిరిగానే ఇప్పుడు కూడా ఏదో ఒక అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి అక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి మా యూనివర్సిటీ బస్సులతో ఒకసారి వచ్చి నగరంలో ఉన్నటువంటి ఈ వారసత్వ సంపదని వాళ్ళు దర్శించి ఏదైనా ఒక రికార్డు రాసి సబ్మిట్ చేయాలని ఒక ప్రపోజల్ పెట్టి అప్పుడు కంపల్సరీ చేస్తేనే చూస్తారు, లేదంటే చూద్దాంలే అటు వెళ్ళినప్పుడు చూద్దాంలే అనుకుంటారు. వాళ్ళకి ఏదైనా ఒక చిన్న ఒక మ్యాండేట్ చేసి ఒక చిన్న రికార్డు లాగా ఒక బుక్ రాసి సబ్మిట్ చేయాలి అని. ఎందుకంటే ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో భాగంగా మరి ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేసి తప్పనిసరిగా మా గౌరవ వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడి ఇది మ్యాండేట్ చేయడానికి మా వంతు సహకారం అందిస్తాం సార్. మీరు చేసిన ఈ ప్రయత్నానికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. పిల్లలందరూ కూడా మీరు చూసి మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పాలి, వాళ్ళు కూడా వచ్చి చూస్తారు. ఎందుకంటే మీరు తెలుసుకోండి ఒక్కొక్క పెయింటింగ్ వెనుక దానిలో పెయింటింగ్ అండ్ స్కెచింగ్ వెనుక ఎంత మీనింగ్ ఉందో, ఎంత అర్థం ఉందో మీరు చూడండి. ఎందుకంటే ఏదో బొమ్మ అనుకో, దాంట్లో ఉన్నటువంటి మిళితమైనటువంటి దాంట్లో దాగి ఉన్న అర్థాన్ని తెలుసుకొని మీరు ఇన్స్పైర్ అయ్యి చక్కగా మిగతా వాళ్ళు కూడా తెలియజేసి ఇది ప్రపంచం నలుమూలలా తెలియాలి. ఒక రాజమండ్రి వాళ్ళకే కాదు, ఎంతోమంది వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉంటే వాళ్ళే అడుగుతారు టూరిజం వాళ్ళ ద్వారా, ఇంకా నగరంలో ఏమున్నాయి అవి కూడా చూపించండి. టూరిజం వాళ్ళని కూడా మనం అట్రాక్ట్ చేసి ఇంకా ప్రపంచం ఆల్ టూరిస్టులకు కూడా దీని యొక్క విశిష్టతను తెలియజేసి మరి టూరిజం వారితో కూడా మనం మాట్లాడి వాళ్ళతో కూడా ఈ లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఇది ఇంక్లూడ్ చేసి చక్కగా మరి అందరికీ తెలుస్తుంది దీని యొక్క గొప్పదనం, దీని యొక్క విశిష్టత తెలియజేయాలని. మరి ఆ దిశగా కూడా మీరు ప్రయత్నం చేస్తే మా సహకారం కూడా మేము అందిస్తామని పెద్దలందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి నాకు ఆ పేర్లు తెలియదు, నేను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు విశేషంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను మాట్లాడటం అంటే ఒక సాహసం అనుకోవాలి, ఎందుకంటే మీకున్న పరిజ్ఞానంతో పోల్చుకుంటే నాకున్న పరిజ్ఞానం చాలా తక్కువ. అయినప్పటికీ నాకున్న పరిజ్ఞానం మేరకు నాకు తెలిసిన విషయాలు కొన్ని చారిత్రకమైనటువంటి ఈ రాజమహేంద్రవరం గురించి చెప్తాను. సార్ చెప్పారు ఇక్కడ మ్యూజియంలో నేను చూశాను అది. నేను ఇక్కడ 1993లో బీఈడీ చదువుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా రాజమండ్రిలో అడుగుపెట్టాను. పెడుతూనే ఇది ఒక చారిత్రక ప్రదేశం రాజమహేంద్రవరం. నాకు కూడా మీ అందరికీ వేరు సబ్జెక్టులు ఇంట్రెస్ట్ ఉంటాయి, నాకు ఏదో కొద్దిగా హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి రాగానే ఇక్కడ కాటన్ అంట పాత బ్రిడ్జి ఒకటి కట్టించారట అక్కడ. అలాగే ఇక్కడ 100 సంవత్సరాల కిందట ఒక రైల్వే బ్రిడ్జి కట్టించారట. అలాగే ఆసియా ఖండంలోనే పెద్ద రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి రాజమండ్రిలో ఉందంట. ఇక్కడ పెద్ద మ్యూజియంలు ఉన్నాయట. కందుకూరి వీరేశలింగం గారు ఇక్కడే పుట్టి ఇక్కడే సంస్కరణలు చేశారంట. ఆయనకు ప్రింటింగ్ మిషన్ ఉండదట. ఇవన్నీ కూడా లిస్ట్ రాసుకొని ప్రతిదీ నేను వెళ్ళి చూశాను. లాస్ట్లో మీరు చెప్పినట్టుగా అక్కడ ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో కూడా
కాకతీయుల కాలం నాటి మీరు ఎక్కడైనా ఒక రాయి నీటిలో వేశారనుకోండి, ఏమవుతుంది? రాయి మునిగిపోద్ది. ఒక ఇటుక ఉందా, ఇటుక బెట్ట తెలుసా? బ్రిక్ నీటిలో వేస్తే ఏమవుతుంది? మునిగిపోద్దా, తేలుతుందా? కానీ తేలే రాయిలు ఎక్కడైనా చూసారా? ఎందుకు చూడలేదు? మీ ఊర్లోనే ఉంది, మ్యూజియంలో ఉంది. కాకతీయుల కాలం అనేది మనకి గతించిన కొన్ని వందల సంవత్సరాల క్రితం మన భారతదేశాన్ని కాకతీయులు పరిపాలన చేశారు. ఇప్పుడు ప్రభుత్వాలు పరిపాలన చేస్తారు చూసారా? ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయా? ఇంతకుముందు రాజులు పరిపాలన చేశారు. సినిమాల్లో మనం చూసాం కదా, బాహుబలిలో ఒక రాజు వచ్చినట్టుగా, మగధీరలో ఒక రాజు వచ్చినట్టుగా చూసారా ఇవన్నీ? అలాగే పూర్వం కూడా మనకి రాజులు పరిపాలన చేసేవారు. ఆ పరిపాలన చేసిన రాజుల్లో కాకతీయుల కాలంలో ఇలాగే ఇటుకలు తయారు చేస్తే ఒక కార్మికుడు తయారు చేసిన ఇటుక నీటి మీద తేలిందట. ఇప్పుడు ఎవరైనా చేయగలరా? మీకు తెలుసా? అలాగే మన భారతదేశంలో బట్టలు నేస్తారు తెలుసా? బట్టలు నేస్తారు. ఇప్పుడు ఒక చీర ప్యాక్ చేయాలంటే ఎంత ప్యాకెట్ అవుతుంది, ఎంత ప్యాకింగ్ అవుతుంది? ఒక చీర ఇంత ప్యాకింగ్ అవుతుంది. కానీ అగ్గిపెట్టెలో కూడా మడత పెట్టినటువంటి ఒక వస్త్రాన్ని తయారు చేశారు మన ఇండియాలో ఒక మగ్గం నేసే కార్మికుడు. ఇవి మీకు తెలుసా? ఇవన్నీ కూడా దయచేసి ఇక్కడికి మీ పాఠశాలలో ఎవరైనా ఉంటే సోషల్ మేషారు ఒక సరదాగా ఒక క్లాస్ తీసుకొని అయినా సరే, లేజర్ పీరియడ్లోనైనా సరే, ప్రతి పాఠశాలలో ప్రతి సోషల్ ఉపాధ్యాయుడు ఇటువంటి పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగినటువంటి కార్యక్రమాలు, ఇంట్రెస్ట్ కలిగినటువంటి విషయాలు చెప్పాలని నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను. దయచేసి సార్ చెప్పినట్టుగా ఈ వారసత్వ సంపద చూడటమే కాదు, చూడనివి ఎన్నో ఉన్నాయి మన ముందు. అవి కూడా మన పాఠశాలల్లో మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, సోషల్ స్టడీస్ టీచర్స్ మీకున్న పరిజ్ఞానం మేరకు విద్యార్థులకి లేజర్ పీరియడ్ కానీ మీకు ఖాళీగా ఎప్పుడు దొరికినా సరే ఒక సరదైన క్లాస్ తీసుకొని మాత్రం మన భారతదేశ చరిత్ర గొప్పతనం కూడా దయచేసి తెలియజేయండి. మీకు కొంత విజ్ఞానాన్ని వచ్చినట్టు ఉంటుంది, పిల్లలకు కూడా పూర్వకాలం తెలిసినట్టు ఉంటుంది. ఇప్పటికి వీరికి కనబడుతుందంతా భవిష్యత్తే కనబడుతుంది, కానీ జరిగేది ఎక్కడ కనబడలే. మన తండ్రి పేరు వరకే వాళ్ళకి తెలుసు, తాతయ్య పేరు ఏమో బ్రతికుంటే తాతయ్య నాన్నమ్మ పేరు తెలుస్తుంది, లేకపోతే ఆ తాతయ్య తర్వాత తరం ఏంటో తెలియదు, అంతకుముందు ఏం జరిగిందో తెలియదు. మీ తాతయ్య వరకే మీకు తెలుసు. మీ తాతయ్యకి ముందు చాలా తాతయ్యలు మీకు ఉన్నారు. ఆ తాతయ్యలు సంపాదించిన సంపదలోనే ఇప్పుడు మనం ఉంటున్నాం. మనం సంపాదించింది ఏం లేదు, మనకి వారసత్వంగా వస్తున్నదే. ఆ వారసత్వ సంపదనే మనము తెలుసుకోవాలా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఒక కోట్ వేసుకున్నావు, అది ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఇంట్లో నుంచి వచ్చిందా? కాదు కదా, ఎక్కడో తయారై వస్తుంది. అది ఎక్కడ, దాన్ని తెలుసుకోవడమే చరిత్ర. దానికి ఎక్కడో ఒక స్థానం ఉంటుంది. అలాగే ఈ రాజమహేంద్రవరంలో కూడా గొప్ప గొప్ప మహానుభావులు పుట్టారు, గొప్ప గొప్ప సంఘ సంస్కృతులు. కందుకూరి వీరేశలింగం ఇల్లు చూసారా? ఇక్కడ ఉంటుంది ఆ దగ్గరలో, చూడండి. అక్కడ ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ ఎలాగొస్తుంది, వాట్సాప్లో ప్రింట్ పెడుతున్నారు, మన కంప్యూటర్కి లింక్ ఇచ్చేస్తాను, ఇటు నుంచి ప్రింటర్ నుంచి అలాగ వచ్చేస్తుంది. పూర్వం ఎలా ప్రింట్ చేశారు తెలుసా? తెలీదు. మీ నాన్నగారిని మీ అమ్మగారిని అడగండి, పెళ్లి కార్డులు అవుతాయి కదా, పూర్వం ఎలా ప్రింట్ చేశారని. దానికి ఒక మీ చక్రం లాంటిది ఇలా తిరిగితే ఇలాగ ఒకరు పెడుతుంటారు, అది ఇలాగొచ్చి మీద ప్రింట్ అయ్యేవి, మళ్ళీ తీశారు, మరొకటి పెట్టారు, ఇలా తీసారు. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారు, ప్రింటర్లోంచి వరస ఈ కాపీలు కమాండ్ ఇచ్చి స్టాక్ని వచ్చేస్తాయి. అక్కడ అలా కాదు, ప్రతి కాగితం కూడా ఒక మనిషి నిలబడి ఒక కాలుతో ఇలా నొక్కి దాన్ని ఇలా పెట్టి మళ్ళీ ఇలా అచ్చు పడేవి. ఆ అచ్చు పడాలంటే ఎలా ఉండేవి? అక్షరాలు ఉండాలి. ఇప్పుడు కంప్యూటర్లో మనకు అక్షరాలు కనబడుతున్నాయి. పూర్వం అక్షరాల్ని చిన్న అక్షరం తయారు చేసి వరాసు ఇలా పేర్చేవారు. ఆ పేర్చిన అక్షరాల్ని రివర్స్లో ఉండేవి, ఆ రివర్స్లో ప్రింట్ అయ్యేవి. అలాంటి ప్రింటింగ్ ప్రెస్ కందుకూరి వీరేశలింగం గారు ఇక్కడ ఉన్న చూసే పాత ప్రెస్ ఉంటుంది చూడండి, అది పని చేయలేదండి. మొన్న ఒక 10 రోజుల కిందటే వెళ్ళాను దాన్ని చూడడానికి. వివేకవర్ధిని దాని పత్రిక పేరు. మొన్న 10 రోజుల కిందట వెళ్ళాను చూడడానికి. అది 30 సంవత్సరాల కింద చూశాను కదా, మరోసారి చూద్దామని బయట నుంచి లాక్ చేసేలాగా ఉంది. ఇలాంటివన్నీ చూడండి. రాజుల కాలం నాటి కట్టడాలు ఉంటాయి, ఇప్పుడు అన్నీ ఇలాంటి పెద్ద పెద్ద మేడలు, అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. పూర్వం కోటల్లోనికి వెళ్ళండి, పెద్ద గదులు, పెద్ద ద్వారాలు, ఇలాంటివన్నీ చూడండి.
చూస్తే పూర్వం ఎంత బాగా కట్టారు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాము అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ ఇల్లు? ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు. దాన్ని తీసేసి రీమోడలింగ్ చేస్తున్నాం. ఎందుకంటే పెచ్చులు ఊడిపోతున్నాయి, ఎందుకంటే లీకేజ్ వచ్చేస్తుందని. మరి 1857లో కాటన్ కట్టిన బ్రిడ్జ్ ఇప్పటి వరకు ఏమైనా చెక్కు చెదిరిందా? మనకి ఈ 1927 అనుకుంటా, ఇక్కడ 1901లో కట్టిన మన రైల్వే బ్రిడ్జ్ ఎక్కడైనా ఇది వచ్చిందా? మనం భయపడిపోయి రైల్వేలు ఆపేసాం కాబట్టి బ్రిడ్జి భయపడలా. ఎప్పుడు నేను సిద్ధమే నా మీద నడండి అన్నది, కానీ మనం భయపడిపోయి ట్రైన్లు ఎక్కడ కింద పడిపోతాయి అంటే 100 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఎక్కడైనా ప్రమాదం జరుగుతుందని మనం ఆపేసాం. మరి అంత గట్టి కట్టడం ఎలా జరిగింది? ఇప్పుడంతా సిమెంట్తో కడతాం, అప్పుడు సిమెంట్ లేదే, ఎటువంటి వాడారు? ఇవన్నీ కూడా మీరు సరదాగా ఉండేటప్పుడు తెలుసుకోండి. అర్థమైందా? చరిత్ర తెలుసుకోవడం వల్ల మనకి విజ్ఞానం పెరుగుతుంది. ఇప్పుడు ఎంతసేపు కూడా మనము భవిష్యత్తును ఆలోచిస్తున్నాం. రేపు ఏమవ్వాలి, రేపు కంప్యూటర్ ఏం నేర్చుకోవాలి, NIT అయిపోవాలి, IIT అయిపోవాలి, ఇవి అయిపోయి ఇది ఇలా ఈ సాఫ్ట్వేర్ రంగంలోనే చూసుకుంటాము. ప్రతి రంగానికి ఒక వాల్యూ ఉంటుంది. ప్రతి రంగానికి, వైద్య రంగానికి ఎంత వాల్యూ ఉంటుందో విద్యా రంగానికి అంతే ఉంటుంది, సాఫ్ట్వేర్కి ఉంటుంది. మీకు ఏది నచ్చిందో దాన్ని మీరు ముందు అవగాహన చేసుకోండి. దాంతో పాటుగా మనం ఎలా పుట్టాము, మనం ఎలా పెరిగాము, మన గత చరిత్ర ఎలా ఉంది, మన పూర్వీకులు ఎలాగా ఉండేవారు అనేది మీకు తెలుసుకుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చూసారా? ఇప్పుడు మనకి ఇప్పటికిప్పుడు వైద్య రంగం ఏమైనా వచ్చిందా? ఇప్పటికిప్పుడు కాదు కదా. పూర్వం కాంచి డార్విన్ సిద్ధాంతం కానించి మన మీద మనకి పరిశోధనలు జరగబట్టే కదా. ఇప్పుడు కానీ ఏమైనా పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇప్పుడు కనుగొన్నామా? ఎప్పుడో కనుగొన్నాం. దాన్ని మనం మోడరేట్ చేసుకొని ప్రస్తుతం వస్తున్నటువంటి వ్యాధులకు తగ్గట్టుగా వేగంగా మనము రికవర్ అవ్వడం కోసం కొత్తదనాన్ని కనుక్కుంటున్నాం. కానీ మనం ఎక్కడో ఒక దగ్గర దాని ప్రారంభం అనేది మన పూర్వీకులు చేసిన దాన్నే మనం అనుసరిస్తున్నాం. చేసిన దాన్ని మనము మోడరేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మనకి ఇప్పటికిప్పుడు సెల్ ఫోన్ పుట్టిందా? ఎక్కడైనా ఉన్నావు, ఇప్పటికిప్పుడు పుట్టలేదు, ఇప్పుడు పుట్టింది. కానీ సెల్ ఫోన్కి పునాది అనేది అలెగ్జాండర్ గ్రహం బెల్ కనుగొన్నాడు. అంతేనా? గ్రహం బెల్లేనా? మరి ఇలా ఫోన్లో మాట్లాడిన వైర్లు అవి మీకు బొమ్మల్లో చూసారా? నిజంగా ఉంటాయి, తెలుసుకోండి, చదవండి. అక్కడ మనకు పునాది ఆ గ్రహం బెల్ కనుగొనబట్టి దాన్ని మోడరేట్ చేసాం. సెల్ ఫోన్ అయినా చూడండి, మొట్టమొదటి ఇంత సెల్ ఫోన్ వచ్చింది, ఇప్పుడు ట్యాబ్ అంత వచ్చింది. అంటే మన విజ్ఞానం పెరుగుతుంటూ ముందుగా కనుక్కుంటాను. కానీ దీనికి పూర్వం అనేది మన పూర్వీకులు ఎక్కడో ఒక దగ్గర మనకి ఒక సూచన చేసి ఉంటారు. ఆ సూచన పట్టుకొని మనం అడిగాం. కాబట్టి మన పూర్వీకులు మనకంట ముందు ఏం చేశారు అనేది తెలుసుకోవాలంటే దయచేసి మరొకసారి నా విజ్ఞప్తి ఏంటంటే, మన పాఠశాలలో ఉన్న సైన్స్ ఉపాధ్యాయుడు కానివ్వండి, సోషల్ ఉపాధ్యాయుడు కానివ్వండి, ఎవరైనా సరే పిల్లలకి రాబోయే విజ్ఞానంతో పాటు గడచిన కాలంలో మన పూర్వీకులు మనకేమి వారసత్వ సంపదగా ఏమి ఇచ్చారు, వాళ్ళు మనకి ఏం చేశారు, అవన్నీ కూడా ఒక వీళ్ళకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా దయచేసి తెలియజేయాలని మా జిల్లా విద్యాశాఖ తరఫున అన్ని ప్రైవేటు పాఠశాలలకు, అన్ని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే సార్, మీరు చాలా పెద్ద మనసుతో విద్యార్థులకి విజ్ఞానాన్ని అందించాలనే ఒక బృహత్తరమైన ఆలోచనతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం మున్ముందు మరింత విజయవంతం కావాలని ఆశిస్తూ మీరు ఒక ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్ని ఏంటంటే, పిల్లల కోసం మేము బస్సులు పంపిస్తాం, వారికి మాకు ఇది చూసే విధంగా స్కూల్స్లో ఉత్తర్వులు జారీ చేయమన్నారు. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఈ సదుపాయాన్ని మా పిల్లలకి ప్రతి పాఠశాల నుంచి కూడా ఒక సెలవు దినం కానివ్వండి, వాళ్ళకు అనుకూలమైనటువంటి సమయం కానివ్వండి, ముందుగా మీతో కాంటాక్ట్ చేసి మా పిల్లలు మీ ఈ వారసత్వ సంపద చూడడానికి తీసుకొస్తాము అనే ముందు ఒక అండర్స్టాండింగ్తో ఏర్పాటు చేసుకోవలసిందిగా మా అన్ని పాఠశాలలకు కూడా నేను ఉత్తర్వులు జారీ చేస్తాను. ఈ అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోండి. మీరు పిక్నిక్లకి వెళ్తుంటారా? ఎందుకు వెళ్తుంటారు పిక్నిక్లకి? ఎందుకు వెళ్తారు? ఉదయం కానించి సాయంత్రం వరకు
ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. ఎంజాయ్లో ఏమి నేర్చుకుంటారు? ఎంజాయ్లో ఏమైనా నేర్చుకుంటారా? కేవలం కేకలు వేయడం, గెంతడం, అరవడం, చెమట ఎక్కిపోవడం ఇవన్నీ. మీరు ఎప్పుడైనా పిక్నిక్లకి వెళ్ళారనుకోండి, ఉదయం సెషన్ అంతా కూడా అరవండి, గెంతండి, కేకలు వేయండి, మధ్యాహ్నం భోజనం చేసేయండి. తర్వాత సెషన్ ఉంటుంది మధ్యాహ్నం. అప్పుడు 1 గంట మీరు ఏ పిక్నిక్ ఏరియాకి అయితే వెళ్తారో ఆ పిక్నిక్ ఏరియాలో ప్రతి ఒక్క ప్రాంతంలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. ఏ గొప్పతనం లేకుండా ఏ ప్రాంతము ఉండదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కదానికి ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. చీమ ఉంది, చీమకు గొప్పతనం ఉందో తెలుసా? ఏం గొప్పతనం తెలుసా చీమకి? తెలుసా మీకు చీమకి? ఆ చీమ మనకంటే గొప్పదాయి, తెలుసా సంగతి? చీమ మనకంటే గొప్పదాయి. ఎందుకంటే చీమ పెట్టినంత చిన్న రంధ్రము తెలివైన మానవుడు కూడా పెట్టలేడు భూమి మీద. మనం పెట్టగలమా చీమ? అంటే మన చీమ మనకంటే గొప్పదే కాదా? ప్రతిదానికి కూడా గొప్పదనం ఉంటుంది. తూరేగ ఉంది, తూరేగ ఎగురుతుంది, మనం ఎగరగలమా? అంటే తూరేగ మనకంటే గొప్పదే కాదా? ఇలా ప్రతి అంశాన్ని కూడా మనం పాజిటివ్గా చూసుకుంటే, ప్రతి అంశంలో కూడా ఏదో ఉందన్న ఆలోచనతో తెలుసుకుంటే ప్రతి దాంట్లో ఒక గొప్పదనం కనబడుతుంది. అది మనం పరిశోధన చేసి తెలుసుకుంటే చాలా ఆనందం కలుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకున్న కొలది మరొకటి నేర్చుకోవాలనే అలవాటు ఇప్పటికా నుంచే మీకు జరగాల. లేకపోతే ఏది కూడా తెలుసుకోవడం వదిలేస్తే మీరు ఈ వారసత్వ సంపదని ఏది కూడా తెలుసుకోలేరు. కాబట్టి దయచేసి మీరు పిక్నిక్కి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం 1 గంట ఏదైనా సరే ఒక తోటలోకో, ఒక ఏరియాకో ఎక్కడికి వెళ్తే అక్కడున్న గొప్పదనం ఏంటుంది, అక్కడున్న పురాతనమైనటువంటి ఏమున్నాయి, ఇవన్నీ చూడండి. మనకి ఈ రాజమండ్రి, ఈ ఈస్ట్ గోదావరి జిల్లా, కాకినాడ, అమలాపురం వీటిలో చూసుకుంటే అత్యంత పురాతనమైన ఉన్నాయి. 1100 సంవత్సరాల కింద సామర్లకోటలో ఒక దేవాలయం ఉంది. తర్వాత అలాగే ద్రాక్షారామంలో ఉంది. ఈ 2 ఒకలాగా ఉంటాయి ఆలయాలు. చూడండి పూర్వకాల కట్టడాలు ఎలాగుంటాయి. ఎక్కడ సిమెంట్ ఉండదు, అంతా రాతి మార్గమే. పెద్ద పెద్ద నందీశ్వరులు ఉంటాయి. ఇప్పుడు అలాంటి చెక్కాలి అంటే మిషన్లతో చెక్కాలి తప్ప మనుషులు చెక్కలేరు. కానీ అప్పుడు మనుషులు చెక్కారు, సాపుగా ఉంటాయి. ఇవన్నీ చూడండి, చూసి తెలుసుకోండి. అలాగే వీళ్ళకి పిక్నిక్లకి తీసుకెళ్ళినప్పుడైనా ఎక్కడైనా సరే మీరు వెళ్ళేటప్పుడు మన ఉపాధ్యాయులు వీలైనంత వరకు వేరే విషయాలు కాకుండా ఈ చారిత్రక విషయాలు కానివ్వండి, సబ్జెక్ట్ సంబంధించిన కానివ్వండి చెప్పాలని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. జై హింద్. ఇలాంటి పెయింటింగ్లు వేసిన ఆయన పేరు దామెర్ల రామారావు. దీని పక్కనే ఉంది దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ అని, మీరు వెళ్ళి చూస్తారు. ఇప్పుడు ఆయన మీ అంత వయసులో ఉండగా అద్భుతమైన పెయింటింగ్లు వేస్తుంటే వాళ్ళ నాన్నగారు చూశారు. చాలా బాగా రాణిస్తున్నాడు పెయింటింగ్లో, వీడు చాలా గొప్పగా వేస్తున్నాడని చూశారు. అప్పుడే రాజమండ్రిలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ అని ఉండేది. అప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు అక్కడ కూల్డ్రా ద్వారానే ఆయన ప్రిన్సిపాల్గా ఉండేవారు. ఆయన కూడా పెయింటింగ్లో ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టం. ఆయన వీళ్ళిద్దరూ కలిసి ఆ బాలుని గుర్తించి చాలా చిన్న వయసులోనే, మీ ఇందులో 10వ తరగతి పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఈ 10వ తరగతి వయసు వచ్చే టైంకే ఆయన గుర్తించి ఆ ఫీల్డ్ కూల్డ్రా దొరగారును వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి ఈయన్ని బొంబాయి తీసుకెళ్లారు. బొంబాయిలో జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అని ఒక యూనివర్సిటీ ఉండేది. ఆ ఆర్ట్స్ స్కూల్లో డీను ఒక ఆయన సుశీల్ అని, ఆయన దొరగారే. ఆ దొరగారు కూడా ఆయన్ని జారదీసి సుశీల్ బర్న్స్ అని ఆయన జారదీసి వారిని, ఈ అబ్బాయిని ఒకేసారి చూడండి, మిమ్మల్ని స్కూల్లో ఇంటర్మీడియట్లో చేర్చుకోవాలని, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో చేర్చుకోవాలంటే ఏ సంవత్సరంలో చేర్చుకుంటారు మిమ్మల్ని? ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదవాలంటే ఏ సంవత్సరంలో చేర్చుకుంటారు? ఫస్ట్ ఇయర్లోనా, థర్డ్ ఇయర్లోనా? ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసుకుంటారు కదా. అలాగే డిగ్రీ ఎంబీబీఎస్ అయినా బిఈ అయినా ఏదైనా ఈయన తీసుకెళ్ళి నేరుగా 3వ సంవత్సరంలో జాయిన్ చేసుకున్నారు. అంటే అప్పటికే 2 సంవత్సరాల కోర్సు ఈ అబ్బాయి ఇంట్లో ఉండి నేర్చేసుకున్నాడు అనమాట ఆర్ట్స్లో. అంటే పెయింటింగ్, చిత్రలేఖనంలో అంత గొప్ప ఖ్యాతి గడించాడు చిన్న వయసులోనే. అటువంటి కుర్రాడు ఆయన బతికింది 28 ఏళ్ళు మాత్రమే. అద్భుతమైన పెయింటింగ్లు వేశాడు. 28 ఏళ్ల వయసులో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చిత్రఖండాలన్నీ నిర్మించాడు. అవన్నీ మీరు ఇక్కడ చూస్తారు ఇప్పుడు. అది ఒకటి. రెండవది, ఈ పక్కనే ఉన్న జానపద వాంగ్మయ కుటీరం, ఆయన స్కూల్ మాస్టారు. ఇప్పుడు మీరు స్కూల్లో ఎలా చదువుతున్నారో అలాంటి స్కూల్లో, అప్పుడు తెలుగు మీడియం పాఠశాలలు ఉండే ఆ స్కూల్లో మాస్టర్ ఆయన. ఆ మాస్టారు చిన్న కవి కూడా. ఆయన కవిగా కంటే కూడా ఏదైనా నిలిచిపోయి పనిచేయాలని చెప్పి ఆయన ఆలోచించి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తిరిగి పల్లెటూళ్ళలో గ్రామాన ఉండి పల్లెల్లో మీరు పొలాల్లో పనిచేసేటప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ పనిచేస్తూ ఉంటారు. నాటులు నాటినా, కోతలు కొట్టినా, ఏం చేసినాను ఆ పాటలు అవన్నీ సేకరించి, అలాంటివన్నీ సేకరించాడు. అంటే ఆయన 4000 జానపద గేయాలు సేకరించాడు, 6000 వ్యవసాయ పాటలు సేకరించాడు, 600 సామెతలు సేకరించాడు,
ఇలా జాతీయాలు వందలు వేలలో జాతీయాలు ఇవన్నీ సేకరించి ఇందులో పెట్టారు, నిక్షిప్తం చేశారు. అత్తారింటి పంపిస్తుంటే పాటలు పాడతారు, అవన్నీ సేకరించాడు. ఆడపిల్లలు పుట్టింటి తీసుకొస్తుంటే పాటలు పాడతారు, అవన్నీ సేకరించాడు. ఇదంతా సేకరణ చాలా గొప్ప సంపద అంతా దాచిపెట్టాడు కాబట్టి ఇవాళ అవన్నీ ఉన్నాయి మనకి. పూర్వం ఇలా చేసేవారు మన తాతల అమ్మమ్మలని మనకు తెలుస్తాడు. అటువంటివన్నీ సేకరించాడు, అవి కూడా మీరు చూడండి. ఇవన్నీ ఎందుకంటే బాల్యంలో చిన్నప్పుడు నేను రాజమండ్రిలో దామెర్ల ఆర్ట్ గ్యాలరీని నాకు విశ్వేశ్వరరెడ్డి గారు తీసుకెళ్ళి చూపించాడు అన్నది మీకు బాల్యంలో చూసింది గుర్తుండిపోతుంది. మీరు ఆ రంగంలో కానీ ఇంకో రకంగా కానీ ఏ రంగంలోకైనా సరే కూడా మీకు బాల్య స్మృతులు అన్నవి చాలా గొప్పగా మిగులుతాయి. ఈ రెండు కూడా అంటారు అపురూప కళాఖండాలు. అవన్నీ చూడడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది. చేత డిఓ గారు కూడా వచ్చున్నారు కాబట్టి డిఓ గారు ప్రతి గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఎలాగ ఆర్గనైజ్ చేస్తారు, గవర్నమెంట్ స్కూల్ కూడా విశ్వేశ్వరరెడ్డి గారికి ఆఫర్ ఏంటంటే బస్సులు మేమే ఇస్తామంటున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల్ని శని ఆదివారాల్లో కానీ ఎప్పుడైనా సరే ఆ పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తే రెండుతో పాటు మీల్ను కూడా రెడీ చేసి పెడితే ఊళ్ళో ఈ వారసత్వ సంపద పరిరక్షణకు సంబంధించినవన్నీ కూడా వారికి పిల్లలు చూపిస్తే ఒక విజ్ఞాన యాత్ర కింద ఉంటుందని చెప్పి ఉద్దేశంతో మన విశ్వేశ్వరరెడ్డి గారికి పెట్టిన ఆఫర్ చాలా బాగుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డిఓ గారిని కోరుతున్నాం. అలాగే రిజిస్ట్రార్ గారికి చిన్న మనవి ఏంటంటే నిరుపురాణి గారు మొట్టమొదటి ఇక్కడ పెట్టినప్పుడు ఆవిడ నిరుపురాణి గారు ఏం చేశారంటే ఫ్రెషర్స్ వచ్చిన ప్రతి ఏడాది జూన్ నెలలో కానీ జూలై నెలతో ఫస్ట్ వీక్లో కానీ వాళ్ళందరినీ నడకండి ఇక్కడ గ్యాదర్ చేసేవాళ్ళం సుబ్రహ్మణ్య మైదానంలోను. అక్కడ నుంచి సుబ్రహ్మణ్య మైదానం నుంచి ఇవన్నీ చూపించుకుంటూ గౌతమి గ్రంథాలయం, దామెర్ల ఆర్ట్ గ్యాలరీ, నేదునూరి వాంగ్మయ కుటీరం, రాళ్లబండి మ్యూజియం ఇవన్నీ తీసుకెళ్ళి చూపించి వీరేశలింగం టౌన్ హాల్, వీరేశలింగం జన్మగృహం ఇవన్నీ చూపించిన తర్వాత పుష్కర్ ఘాట్లో వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కాటన్ గారికి బొమ్మలు పెట్టి వాళ్ళకి అత్యంతరం పూజ చేయడం ఇవన్నీ చెప్పి హేవలాక్ బ్రిడ్జ్ ఇవన్నీ చూపించడం ఇది ఒక కార్యక్రమం నడకతో చేసేవారు పిల్లలకి, యూనివర్సిటీ పిల్లలకి. అటువంటి కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తే పరిసరాల పరిజ్ఞానం పెరుగుతుందని చెప్పి మనవి చేస్తూ ఇటువంటి గొప్ప ఇనిషియేషన్ చేసిన విశ్వేశ్వరరెడ్డి గారిని మా బృందం అందరికీ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు